కిందటి వారమే ఒక న్యూస్ వచ్చింది. ఏంటి అంటే రామాధవ్ గారు ఆయన కొంతమంది ఫార్మర్ ఆర్మీ చీఫ్ వాళ్ళు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్స్ శ్రీలంకలో వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్ తోని ట్రాక్ టు డిప్లొమసీ చేశారని అన్నారు. దురదృష్టకరం ఏంటో చెప్పమంటారా, హిందుస్థాన్ టైమ్స్ లాంటి ఒక పేరు మోసిన పత్రిక అది క్యారీ అవుట్. తర్వాత ఆయన రామాధవ్ గారు క్లారిటీ ఇచ్చారు. అసలు అది ట్రాక్ టు డిప్లొమసీ కాదు, అది ఒక కాన్ఫరెన్స్ కి సంబంధించి అందరం కలవాల్సి వచ్చింది, ఇది హ్యాపెనింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అని. సో అంటే ఆ ఫేక్ న్యూస్ అలా రన్ చేస్తారు. సో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు రామ్ మాధవ్ గారు లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేసరికి అది ఖచ్చితంగా వీళ్ళు ఏమంటారు, ఆర్ఎస్ఎస్ కోరుకుంటోంది, బీజేపీ మీద ఒత్తిడి పడుతుంది, ఎక్సెట్రా ఎక్సెట్రా. కాన్ఫరెన్స్ కొన్ని వందలు ఆర్గనైజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇండియాకు ఐ థింక్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ రీజన్ అని చెప్పి ఒకటి చేస్తారు, ఎవ్రీ ఇయర్ అవుతుంది. అది ఇండియా ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా చేస్తారు, కాకపోతే దాంట్లో పాకిస్తాన్ పిలవరు, అది వేరే సంగతి. సో పాయింట్ ఏంటంటే ఇలాంటివి నడుపుతూ ఉంటారు అండ్ దీన్ని ఇక్కడ యాంప్లిఫై చేస్తూ వెళ్తారు. ఇన్ఫాక్ట్ ఈ ట్రాక్ టు డిప్లొమసీది రామాధవ్ గారు ఖండించిన తర్వాత ఇది ట్రాక్ టు డిప్లొమసీ కానే కాదు అని ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు ఆయన కూడా బహిరంగంగా వచ్చి మీడియాతో చెప్పారు. భారతదేశ ప్రభుత్వం పరంగా పాకిస్తాన్ తోని ఎటువంటి చర్చలు మేము జరపట్లేదు అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు టెర్రరిజం ఆపేంత వరకు, మా దేశంలోకి టెర్రరిస్టుల్ని పంపడం ఆపేంత వరకు, వాళ్ళ దేశంలో ఉన్న టెర్రరిస్టుల మీద చర్యలు తీసుకునేంత వరకు ఎటువంటి డిప్లొమసీకి దారి లేదు అని ఫారెన్ సెక్రటరీ స్వయంగా చెప్పినా ఈ రోజుకి కూడా మనం ఆర్ఎస్ఎస్ అని బీజేపీ కోరుకుంటోందని ఫారెన్ వాళ్ళతోని మనం పంపిస్తున్నామని ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, అగైన్ ఇప్పుడు ఇది ఎంతమందికి తెలుసు రామాధవ్ గారు రెస్పాండ్ అయ్యారని అఫ్ కోర్స్ మీరు చూసారు, బట్ ఎంతమంది ఈ న్యూస్ ఫాలో అవుతారు, వచ్చిందే ఫస్ట్ ఫాలో అవుతారు. దాంతోనే ఏమనుకుంటారు, ప్రభుత్వం మేబీ వాళ్ళ మీద ఏం ఒత్తిడి పడిందోనని. ట్రంప్ తెల్లారులేస్తే పాకిస్తాన్ గురించి ఆయన ఎంత పోగొడతారో మనం చూసాం. సో మేబీ నిజంగానే ట్రంప్ ఒత్తిడి ఉందా? ఇప్పుడు మనము పార్లమెంట్ సెషన్ రాబోతోంది, మనం పార్లమెంట్ సెషన్ లో ఆల్రెడీ 2-3 టైమ్స్ చర్చించుకున్నాం. చూడండి, ప్రతి పార్లమెంట్ సెషన్ ముందర ఇలాంటి అల్లరి ఒకటి ఉంటుంది. 100% కరెక్ట్. ఒకసారేమో పెగసిస్ అన్నారు, ఒకసారేమో మణిపూర్ అన్నారు, ఒకసారి ఎక్సెట్రా ఎక్సెట్రాలు. ఈసారి ఇది ఆల్రెడీ వీళ్ళు రాజ్నాథ్ సింగ్ గారి మీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. రాజ్నాథ్ సింగ్ గారి మీద లాస్ట్ ఇయర్ ఇదే రాహుల్ గాంధీ మనోజ్ నరవణే బుక్ ని కోట్ చేశారు. ఆయన ఫార్మర్ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే బుక్ ని కోట్ చేసి తర్వాత ఆయన మాట మార్చేశారు సీరియస్ అయ్యేసరికి. అండ్ అగైన్ ఇక్కడ కూడా ప్రభుత్వం నిజానికి ఆయన మీద చర్యలు తీసుకోవాలి కదా. రాహుల్ గాంధీ తప్పు చేశారని అంటున్నారు, తప్పు చేసినప్పుడు యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల తప్పుని ఇంకా ఆయనకు కూడా ధైర్యం వచ్చేస్తుందని, వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి నేను ఇంకా అబద్ధాలు చెప్తానని. ఈ రోజు ఒక డిఫెన్స్ మినిస్టర్ మీద వీళ్ళు ప్రివిలేజ్ మోషన్ ఆయన చెయ్యని దానికి తెచ్చే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఎందుకంటే మమ్మల్ని ఏమనలేరు, మమ్మల్ని అంటే కనుక మేము మొత్తం రగిలించేస్తామని. సో ఇలాంటి ఫేక్ న్యూస్ ని కౌంటర్ చేయడం, మన ఓన్ నరేటివ్ ని పంపడం అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎవరైతే పాకిస్తాన్ కోసం వీళ్ళకి గుండె కొట్టుకుంటూ ఉంటుందో అక్కడున్న ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకోవాలి అండ్ అపోజిషన్ కి కూడా క్లియర్ మెసేజ్ ఇవ్వాలి. ఎవరైతే పాకిస్తాన్ గురించి మీరు మాట్లాడతారో పబ్లిక్ విల్ నాట్ ఎంకరేజ్ అండ్ వీ విల్ ఆల్సో టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అని. ఎందుకంటే వీళ్ళకి ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే వీళ్ళకి ఇప్పుడు ఖర్గేది మనం చూసాం, ఆర్ఎస్ఎస్ కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఆర్ఎస్ఎస్ కి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి. పాకిస్తాన్ గురించి మాట్లాడే వాళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ఇస్తున్నారు? పాకిస్తాన్ గురించి మాట్లాడే వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి హౌ జాన్ దయాల్ లాంటి వాళ్ళు అడగాలి, వాళ్ళ అబ్బాయిని కూడా అడగాలి. కరెక్ట్. ఒకటి ఏదో సరే నార్మల్ క్లాత్ కట్టుకుని ఉండే అతనికి పాకిస్తాన్ గురించి మాట్లాడడానికి అతనికి ప్లాట్ఫామ్ ఎవరు పిలుస్తున్నారు వాళ్ళని? ఇలాంటివి కూడా అడ్రస్ చేయాలి, కనుక్కోవాలి, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఈసారి పార్లమెంట్ సెషన్ అయినప్పుడు రాహుల్ గాంధీ నరేటివ్ రన్ చేయకుండా ప్రభుత్వమే గట్టి చర్యలు తీసుకోవాలి, మెసేజ్ పంపాలి. బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. రాహుల్ గాంధీ మళ్ళీ తన మాట్లాడతారు. చూద్దాం ఆ విన్యాసం కూడా. అంటే ఆయన కూడా హీ వాంట్స్ టు ఎక్స్పోజ్ ఆయనకున్న అజ్ఞానాన్ని మరింత ప్రకటించుకునే అవకాశం ఈ పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు అది ఎప్పుడుగా అయిపోయిందండి. టు బి ఆనెస్ట్ రాహుల్ గాంధీ కేపబిలిటీ ఏంటి, ఆయన ఇంటెలిజెన్స్ ఏంటి అనేది బయట పడింది, ఇంకా పడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఇంకా ద ఓన్లీ రీజన్ ప్రభుత్వం ఎందుకు రాహుల్ గాంధీ మీద చర్యలు తీసుకోదు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, హీఈస్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నెంబర్ 1. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కంక్లూషన్ బాగుంది. అండ్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి వాస్తవాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మనం వాళ్ళతోటి ఈ ఒప్పందం చేసుకున్నప్పుడు పాకిస్తాన్కి మన దగ్గర పారే నదులు పాకిస్తాన్ సింధుకి వెళ్ళి కలిసేప్పుడు అందులోంచి 80% నీళ్లు వారికి, 20% మనకి. పండిట్ నెహ్రూ గారి హృదయ వైశాల్యం అది. పక్క దేశంలో వాళ్ళు పస్తులు ఉంటున్నారు,
వాళ్ళు 2 పూట్ల కాదు 3 పూట్ల వాళ్ళు తినాలి. దానికోసం మనం తనది కానీ ఒక 60 కోట్ల రూపాయల దేశం సొమ్ము, పబ్లిక్ మనీ అది ఇచ్చేశారు. అక్కడితో ఆగకుండా ఎప్పుడైనా కష్టం వస్తే ఒక ఫోన్ కాల్ చేయండి, నేను ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం తర్వాత కూడా చెప్తాను నేను మా వాళ్ళకి. ఎలాగో ఇప్పుడు నన్ను అడ్డుకోవడానికి సర్దార్ పటేల్ లేడు, ఆయన అప్పటికి చనిపోయారు. సర్దార్ పటేల్ కనుక ఆ రోజు బతికి ఉంటే ఈ ఒప్పందం జరిగి ఉండేది కాదు. జరిగినా కూడా 50-50 లెక్కను. ఎందుకంటే మనం వదులుకున్న నీళ్లు మన దేశంలో దాదాపు 2/3 ప్రాంతానికి 3/2 భాగానికి సస్యశ్యామలం అవటం కోసం, పంటలు పండటం కోసం, డ్రింకింగ్ వాటర్కి ఉపయోగపడేది. అంత అనాలోచిత నిర్ణయం ఆ రోజు పండిట్ నెహ్రూ ఎందుకు తీసుకున్నారనే దానికి మనకు కనిపిస్తున్న రీజన్ ఒకటే. ఆయనకి ఏంటంటే ఇతరులని ప్రేమించు, సొంత వాళ్ళని హింసించు అనే స్కీమ్ కింద ఇచ్చేశారు ఆయన. అది అయిపోయింది. ఇవాళ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్ళు దాచేసింది కాంగ్రెస్ పార్టీ, తాళపత్ర గ్రంథాల పెట్టిలో పెట్టి దాచేసింది. సో జనం ఇంకోటి కూడా అడగచ్చు, మరి 10 ఏళ్ళ నుంచి మీరే అధికారంలో ఉన్నారు, మీరేం పీకారని ఎన్డీఏని అడగచ్చు. వాళ్ళ పీకబట్టే ఇక్కడ దాకా వచ్చింది. అది ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం సస్పెండ్ చేశాము, దాన్ని అబేయన్స్లో పెట్టాము, దాన్ని మనం రద్దు చేయలేదు. అండ్ వాళ్ళు పాకిస్తాన్ ఏం చేసింది, చాలా తెలివిగా వెళ్ళి వరల్డ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి ఆ రోజు వరల్డ్ బ్యాంక్ వాళ్ళని పిలిచి సంతకాలు పెట్టి, దారినిపోయి వాళ్ళని పిలిచి సంతకాలు పెట్టిస్తే ఈ రోజు ఉన్న వరల్డ్ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ ఒకటే అన్నారు, మేము డబ్బులు, ఈ వ్యవహారాలు, ఫైనాన్సెస్, మీకు ఏమైనా అప్పులు కావాలంటే అవి చూస్తాం, కానీ ఇలా జల వివాదాలకు సంబంధించి అప్పుడు ఎవరో తెలియబెట్టి ఉంటారు, ఇప్పుడైతే మేము ఇన్వాల్వ్ కాము అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు పాకిస్తాన్ ఇంకో వేదిక ఎక్కడుంది, చైనాలో ఉంది. ఇంకో వేదిక ఎక్కడుంది, డీప్ స్టేట్లో ఉంది. డీప్ స్టేట్కి వార్ రూమ్ ఎక్కడుంది, బంగ్లాదేశ్ ఢాకాలో ఉంది. వార్ రూమ్లో కూర్చొని ఇంకో కుట్రలు పన్నుతారు. ఇవన్నీ ఎప్పుడు పన్నుతారు, కరెక్ట్గా మనకు పార్లమెంట్ సమావేశాల ముందర ఇవన్నీ ఉంటాయి. ఏదో ఒక అవాంఛనీయ సంఘటనని క్రియేట్ చేస్తారు. ఆ చేతులు నరికే బ్యాచ్ని, కాళ్ళు నరికే బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని మళ్ళీ పాకిస్తాన్ పంపించవచ్చు. దేర్ ఈజ్ వెరీ పాజిటివ్. మనం ఎటు నుంచి పంపిస్తారనే దానికి సంబంధించి మనకి క్లారిటీ లేదు. సయ్యద్ అసీం మునీర్ పాప ఆయన స్పృహలో లేకుండా ఏం చేశాడంటే క్లూ ఇచ్చేశాడు, ఈసారి ఈస్ట్ నుంచి కొడతామని, అంటే బంగ్లాదేశ్ నుంచి అనుకోవచ్చు. సో ఇన్ని ప్రయత్నాలు మనల్ని చుట్టుముట్టి జరుగుతున్నాయి. మన జలాలు, మన దేశం మీదుగా పారే జలాల్లో అధిక శాతం వాటా ఇంతటి వరకు అనుభవించిన పాకిస్తాన్కి వాళ్ళు మనం డేటా షేర్ చెయ్యం కూడా. వాళ్ళు ఉగ్రవాదం ఆపాలి, అది జరగదు. సో ఇది జరగదు. వాస్తవంగా ఏంటంటే మానవీయ కోణంలో ఆలోచిద్దాం. ఇప్పుడు సింధు ప్రాంతం మొత్తం ఎడారి కాబోతుంది. పాకిస్తాన్ పాలకులు చెడ్డోళ్ళేమో కానీ ప్రజలు కాదు. అక్కడ రైతాంగం కానీ వాళ్ళు సఫర్ అవుతున్నారు, రోడ్లు ఎక్కేశారు, ఆందోళనలు నడుస్తున్నాయి. ఓ పక్క POJKలో విపరీతమైన ఆందోళన విడిపోవటం కోసం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో ఈ మానవీయ కోణం మనకి లేదని కాదు, బట్ మానవీయ కోణాన్ని మించిన దుర్మార్గం అవతల నుంచి జరుగుతున్నప్పుడు కౌంటర్ చేయడానికి మన దగ్గర ఉన్న వెపన్ని మనం ఉపయోగించాం. ఈరోజు వాళ్ళు నెరేటివ్ బిల్డింగ్లో విదేశీ మీడియాకి డబ్బులు ఇసిరేసి చేయించుకుంటున్న నెరేటివ్ బిల్డింగ్ ఎంతకాలం నడుస్తుంది, ఎంతకాలం నిలుస్తుంది. సో ఇవన్నీ ప్రశ్నలు. వర్తమాన భారతీయ సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్నేళ్ల పాటు 70 ఏళ్ల పాటు మనం చదువుకుంటూ వచ్చాం కాంగ్రెస్ వాళ్ళు రాసిన చరిత్ర. ఎడారి దొంగల్ని చక్రవర్తులుగా కీర్తిస్తూ కాంగ్రెస్ వాళ్ళు అద్భుతాలు సృష్టించారు. మొత్తం పండిట్ నెహ్రూ కాలంలో ఆయన ఆధునిక దేవాలయాలు నిర్మించారని చెప్పేసి, ఆ ఆధునిక దేవాలయం ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వద్దాం. నాగార్జున సాగర్ ఆధునిక దేవాలయం నిర్మించాలనుకున్నప్పుడు కాంగ్రెస్ ఎలా మోకాలెట్టితే నాగార్జున సాగర్ ప్రాంతాల్లో ఉన్న ముత్యాల రాజా వారు హరిశ్చంద్ర ప్రసాద్ 1,00,000 ఎకరాలు దానం చేశారు. 1,00,000 ఎకరాలు దానం చేశారు. రోడ్డుకి వేయించడం కోసం ప్రభుత్వం సహకరించకపోతే తనే వేయించారు. ఈరోజు దాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో ఎలా వేసుకుంటుంది? మనది హరిశ్చంద్ర ప్రసాద్ గారి గురించి ఎందుకు మనం ప్రస్తావన చేసుకొని ఇవ్వట్లేదు? ఇలాంటి మహానుభావులు వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. ఈరోజు ఆయన 1,00,000 ఎకరాలు దానం చేసి ఒక ప్రాజెక్టు రూపకల్పనకి ఆయన ముందుకొస్తే, అటువంటి మహానుభావుడి గురించి మనం మాట్లాడుకోవటం మానేసి నెహ్రూ పెట్టిన భిక్షలాగా దాన్ని ఎలా చూస్తాం? చరిత్రని కరెక్ట్గా దిద్దాలి. ఇన్నాళ్ళు దాని మీద మసిపూసి మారేడికాయ చేసి ఎక్కడెక్కడి వాళ్ళకు ఈ కీర్తి ఆపాదించేస్తుంటే వాస్తవం ఏంటనేది ఈ జనరేషన్కి తెలియాలి. లేకపోతే 70 ఏళ్ల పాటు మనం చదువుకుంటూ వచ్చిన అబద్ధాలు నిజాలైపోతాయి. 100 ఏళ్ల తర్వాత అవి చలామణిలోకి వస్తాయి. తర్వాత వాళ్ళు చరిత్ర పురుషులైపోతారు. ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే చరిత్రని వాస్తవంగా అసలు ఏం జరిగింది యథాతథంగా మనం ప్రజల ముందు ఉంచాలి, ఈ జనరేషన్ ముందు ఉంచాలి. థ్యాంక్ యూ అండి పవన్ స్టేషన్. థ్యాంక్ యూ, నమస్తే.